మామ నాన్ వెజ్ లవర్స్ ఏమైనా ఉంటే ఈ వీడియోని అయితే స్కిప్ చేయకుండా చూసేయండి. ఇప్పటి వరకు మన పేజింగ్ కనుక ఫాలో అవ్వకపోతే ఫాలో అయితే అయిపోండి. అసలు మ్యాటర్ ఏంటంటే మన రీసెంట్ గానే ఒక పని మీద వెంద్రపాలు వెళ్ళినప్పుడు మా పక్కోడికి నాకు కడుపులో అయితే ఎలకలైతే పరిగెడుతున్నాయి. అప్పుడే మాకు కనిపించింది రాజీ టీ అండ్ టిఫిన్స్ అని. ఇక్కడ దొరికే ఐటమ్స్ వచ్చేసరికి మైసూరు బజ్జీ, ఉప్మా, గారి, ఉల్లి బజ్జీ, పెసరట్టు ఉప్మా, ఉప్మా దోశ, పూరి, చిట్టి పెసరట్టు. ఇవే కాకుండా వీళ్ళ స్పెషల్ ఐటమ్ వచ్చేసరికి ఎగ్ దోశ, సాంబార్ ఇడ్లీ కూడా అవైలబుల్ ఉన్నాయి. అంతేకాదు మామ కేవలం మంగళవారం, బుధవారం, ఆదివారం ఈ 3 రోజుల్లో మార్నింగ్ టైం లో మాత్రమే దొరికే స్పెషల్ చికెన్ కర్రీ కూడా అవైలబుల్ ఉంది. చికెన్ కర్రీ అంటే మనం వదులుతామా? వెంటనే చికెన్ కర్రీ విత్ ఎగ్ దోశ, గారి విత్ చికెన్ కర్రీ, ఒక ప్లేట్ పూరి, ఒక ఆమ్లెట్ అయితే తీసుకున్నాను. ముందుగా ఎగ్ ఆమ్లెట్ ట్రై చేసా, టేస్ట్ అయితే సూపర్ ఉంది. తర్వాత గారి విత్ చికెన్ కర్రీ ట్రై చేసా, దీని కాంబినేషన్ టేస్ట్ అయితే బాగుంది. లాస్ట్ లో పూరి విత్ చికెన్ కర్రీ ట్రై చేసా, అదైతే నాకు చాలా బాగా నచ్చింది. మా పక్కోడు అయితే ఎగ్ దోశ ట్రై చేశారు, అదైతే నచ్చిందంట వాడికి. ఓవరాల్ గా మీరు తిన్న ఐటమ్స్ అయితే వీళ్ళిచ్చే ప్రైస్ కి టేస్ట్ అయితే బాగున్నాయి. ఈ హోటల్ చిన్నదైనా టేస్ట్ అండ్ క్వాలిటీ బాగున్నాయని ఈ వీడియో చేస్తున్నా. వీళ్ళు ఈ హోటల్ ని 4 years నుండి రన్ చేస్తున్నారంట. ఇంతకీ దీని అడ్రస్ వచ్చేసరికి మన కాకినాడ ఇంద్రపాలెంలో ముసలమ్మ తల్లి టెంపుల్ దాటి వెంటనే అపోలో ఫార్మసీ ఆపోజిట్ లో ఉంటదండి రాజీ టీ అండ్ టిఫిన్ సెంటర్ అని. దీని టైమింగ్ చూసుకుంటే మార్నింగ్ 5 AM to 11 AM వరకు, ఈవినింగ్ అయితే 6 PM to 11 PM వరకు ఉంటదంటండి. వీళ్ళ దగ్గర క్యాటరింగ్ సర్వీస్ కూడా అవైలబుల్ ఉందంట. మీరు ఎప్పుడైనా ఇంద్రపాలెం సైడ్ వెళ్ళినప్పుడు ఒకసారి వీళ్ళ దగ్గర టిఫిన్స్ అయితే ట్రై చేయండి. ఈ వీడియో నాన్ వెజ్ టిఫిన్ లవర్ షేర్ చేసి ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి.